చేతబడి చేశారనే అనుమానం ఇద్దరు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న భార్యాభర్తలను అత్యంత కిరాతకంగా హత్య చేసి వారి మృతదేహాలను 1/2 కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లి పాడుబడ్డ బావిలో పడేశారు. ఒడిశాలోని కేంజర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన కూడా దారితీసింది. ఒడిశాలోని కేంజర్ జిల్లా దైతారి పోలీస్ స్టేషన్ పరిధిలోని హుల్లాబిహాళి గ్రామంలో నివసించే ఖగేశ్వర్ సోరెన్ కు 42 ఏళ్లు, ఆయన భార్య టునీ సోరెన్ కి 35 ఏళ్లు. సాధారణంగా కూలి పనులు చేసుకుంటూ కూడా వీరు జీవనం సాగించేవారు. అయితే జూన్ 25 నుంచి ఈ దంపతులు ఒక్కసారిగా కూడా కనిపించకుండా పోయారు. బంధువులు, గ్రామస్తులు ఎంత వెతికినా కూడా వారి ఆచూకీ అయితే దొరకనే లేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఎవరెవరితో వారికి విభేదాలున్నాయో, చివరిసారిగా ఎవరిని కలిసారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఏ క్రమంలో గ్రామానికి చెందిన కొందరిపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బయటపడిన నిజాలు పోలీసులను సైతం షాక్ కి గురి చేశాయి. పోలీసుల దర్యాప్తు ప్రకారం మనం చూస్తే నిందితులు చేతబడి అనుమానంతోనే ఈ దంపతులను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. హత్య జరిగిన రోజు రాత్రి దంపతుల ఇద్దరు కుమారుల బంధువుల ఇంటికెళ్లారు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వరండాలో నిద్రిస్తున్న సమయంలో నిందితులు అక్కడికి చేరుకుని తువాళ్లతో వారి మెడలను బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు చెప్తూ ఉన్నారు. అక్కడితో ఆగలేదు వాళ్ళు. హత్య చేసిన తర్వాత మృతదేహాలను సుమారు 1/2 కిలోమీటర్ దూరం ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు వారి చేతులు, కాళ్లు కట్టేసి గ్రామ శివార్లో ఉన్న పాడుబడ్డ బావిలో పడేశారు. దీంతో ఈ కేసు కొన్ని రోజుల పాటు మిస్టరీగానే మారిపోయింది. అయితే పోలీసుల సాంకేతిక ఆధారాలు కావచ్చు, స్థానికుల సమాచారం ఆధారంగా విచారణనైతే వేగవంతం చేశారు. చివరకు గ్రామానికి చెందిన శిబోమముండా, రంగబంద్ర, గంసా హన్సద, అంతుష్ కుమార్ టోప్నో, అనూప్ ముర్ము అనే 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి విచారణలో ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణం బయటపడింది. ప్రస్తుతం వారిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనతో మరోసారి దేశంలో మూఢనమ్మకాలపై చర్చ మొదలైంది. వైద్య శాస్త్రం, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాల పేరుతో అమాయకులపై దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి అపోహలు ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఎలాంటి అనుమానాలు వచ్చినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, మూఢనమ్మకాల పేరుతో ఎవరి ప్రాణాల్ని తీయడం తీవ్రమైన నేరమని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు మరింత పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. మొత్తానికి చేతబడి చేశారని కేవలం ఒక అనుమానంతో ఇద్దరు నిరపరాధుల ప్రాణాలను అత్యంత దారుణంగా బలి తీసుకున్న ఈ ఘటన సమాజాన్ని కల్చివేస్తోంది. మూఢనమ్మకాలు మనుషుల ప్రాణాల కంటే గొప్పవి కావని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.